భారీ ఎత్తున ఉంటది. నాది గూడా నాకు మేకపే 1 అవర్ ఏశారు. ఈ నార్మల్ గెటప్ ఉండదు. 1 అవర్ గెటపే ఏశారు మొత్తం. మేకప్ అదంతా చాలా బావుంటది సినిమా. అది గూడా ఇంట్రెస్టింగ్ సినిమా. అంటే ఒక నార్మల్ ప్రాజెక్ట్ లాంటిదేనా? కమర్షియల్ ప్రాజెక్ట్ లాంటిదా? లేదంటే ఏంటా ప్రాజెక్ట్? అది కొంచెము డిఫరెంట్ ఉంటది. మాకు ఆర్టిస్ట్‌లకు స్టోరీ చెప్పరు గాబట్టి, మా సీన్ అంతా మాత్రం అంటే ఒక కొత్త ప్రపంచంలోకి అదే మేకప్, గీకప్ అది చూస్తుంటే మాత్రం అట్లనే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా 'బన్నీ అన్న' అల్లు అర్జున్ గారితోని సీన్స్ ఉంటాయంట నాయి. ఉంటే ఇంకా 'డీజే' తర్వాత నేను దిగుతున్నాను ఆయనతోని. 'డీజే' సినిమాలో నాకు 'ఇంటర్వెల్ బ్యాంక్' ఎంత పేరొచ్చిందో, ఇంకోటి ఇప్పుడు ఈ ఛానల్ తరపు నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది 'బన్నీ అన్న'కి, అల్లు అర్జున్ గారికి కాంట్రోవర్సీ చేస్తున్నారు. ఏదో నేను ఇనిపిస్తుంది. ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడు, ఏదో రూల్స్ పెట్టాడు అని. అంతే వేస్ట్ మాటలండి. ఆయన చాలా మంచి వ్యక్తి తెలుసా? చాలా మంచి వ్యక్తి. నాకు చాలా కోపమొచ్చింది ఈ మాట. నేను చెప్పుదాం అనుకున్నా. ఎట్లనో ఏదో ప్లాట్‌ఫార్మ్‌లో కూర్చొని ఏదో టీవీలో చెప్పలేకపోయాను. చాలా మంచి వ్యక్తి ఆయన. నేను దగ్గరికెళ్ళి చూసి నేను నటించిన నేను చెప్తా ఇను. 'డీజే' సినిమా టైంలోనే నేను ఆయనతోని ట్రావెల్ చేసిన. ఎంత మంచి వ్యక్తో అప్పుడు తెలిసింది. 'డీజే' సినిమాకు నేను ఫస్ట్ డే షూటింగ్‌కెళ్ళినా. ఫస్ట్ డే అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట నేను సీన్ అయిపోయిన తర్వాత చైర్ ఏసుకొని నేను పక్కకు కూర్చున్నా.